పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ రూపొందించిన నివేదిక కూడా ఇవాళ పార్లమెంట్ ముందుకు వచ్చింది. నివేదికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. చివరికి విపక్షాల ఆందోళన మధ్య వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వివరాలు చూద్దాం. వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తెచ్చారు. బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. Joint committee on the work amendment bill 2024 as listed against my name at serial number 3 in today's list of business. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదికను సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా గందరగోళం నెలకొంది. నివేదికపై విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మత వ్యవహారాలను ఆచరించడంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కింద పౌరులకు లభించిన స్వేచ్ఛకు జేపీసీ నివేదిక విరుద్ధమని ఆరోపించారు. హిందువుల దేవాదాయ ధర్మాదాయ పరిషత్తులు, సిక్కుల బోర్డులు, క్రైస్తవుల బోర్డుల్లో ఆయా మతాల వారు తప్పిస్తే వేరే మతాల వారు లేనప్పుడు ముస్లింల విషయంలోనే అలా చేయాలనుకోవటం ఏంటని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. जो वक्फ बोर्ड की जेपीसी की रिपोर्ट है, जिस रिपोर्ट में अनेक सदस्यों ने अपना डिसेंट नोट दिया है, वो नोट देने के बावजूद भी प्रोसीडिंग से निकालना और उन मेजॉरिटी मेंबर्स के व्यूज सिर्फ उसमें रखकर बुलडोज करना ये ठीक नहीं है, ये कंडेमेबल है और एंटी डेमोक्रेसिक है, एंटी प्रोसीजर है. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను సజావుగా నడవనివ్వాలని సభ్యులను కోరారు. అయినప్పటికీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంతో పలుమార్లు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా నివేదిక నుంచి ఎలాంటి తొలగింపులు జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు 2024పై ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. मैंने कैटेगोरिकली ये बात को बताया कि जब जेपीसी का रिपोर्ट टेबल हुआ तो यहाँ हमारे कुछ सदस्यों ने इसको कुछ ऑब्जेक्शन किया कि कुछ पार्ट साइड काट दिया गया ऐसे करके. मैं ये कहना चाहता हूँ, मैंने बाहर में कंफर्म किया, चेयरमैन साहब से भी मैंने अभी भी कंफर्म किया, सेक्रेटरिएट से रूल के मुताबिक जेपीसी रिपोर्ट पूरा का पूरा प्लस एनेक्शियर को भी कोई बिना संशोधन के काटाकाटी नहीं करके टेबल किया गया है. కేంద్ర న్యాయశాఖ మంత్రి వివరణ తర్వాత కూడా విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను హరించేందుకే చట్ట సవరణ తీసుకొస్తున్నారంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తమ నివేదికను 15-11 ఓట్ల మెజార్టీతో ఆమోదించింది. దీంతో వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.